అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇంకా నేనైతే ఇంట్లో పని అయిపోయింది. ఇంట్లో పని అయిపోయాక ఇంకా టీ పెడుతున్నాను. పొద్దున్న మావయ్యకి నాకు టీ పెట్టుకుంటున్నాను. ఇంట్లో నేను పొద్దున్నే లేచి 6ంటికి లేచి ఇంట్లో పని చేసుకుంటాను. పని చేసుకున్నాక తర్వాత టీ పెట్టి తర్వాత అన్నం కూర వండుతాను. ఇవాళ అయితే టిఫిన్ ఏం వండలేదు. ఇంకా దాంట్లో కొంచెం టీ పొడి పంచదార వేసాను. ఒకరోజు కాఫీ పెడతా, ఒకరోజు టీ పెడతాను. దాంట్లో అల్లం కానీ యాలక్కాయ కానీ వేస్తాను. ఇంకా ఈ లోపల నేను గ్లాసు పాలు పోసాను. ఇంకా 5 నిమిషాలు ఆగి ఇంకా ఇంకో పని ఇంట్లో ఏమైనా పని చేసుకోవాలని పని చేసుకుంటాను. మంట తగ్గించి ఈ లోపల ఇంట్లో పని ఏమైనా ఉన్నా చూసుకుంటాను. ఈ లోపల టీ కూడా పొంగేసింది. ఇంకా పిల్లలు అయితే పొద్దునే స్కూల్కి వెళ్ళారు. ఈ ఎగ్జామ్ కాబట్టి ఇంకా పొద్దునే పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంకా ఇవాళ అయితే టిఫిన్ అయితే బయట నుండి తెప్పించుకుంటాను. ఈ లోపల ఇంకా పిల్లలు కూడా ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఇంకా నేను వంట పని మొదలు పెడతాను. ఇవాళ అయితే వంకాయ టమాటా ఉంటుంది అనుకున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల అన్నం కూర వండేస్తాను. ఇవాళ అయితే వంకాయ టమాటా వండుద్దాం అనుకున్నా. నేను ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టాను. బియ్యం 1 గంట కానీ అన్నం రైస్ నానబెడితే అన్నం బాగుంటుంది. నేను 1 గంటగా 2 గంటలు నానబెడతాను. ఈ లోపల టమాటా ముక్కలు సన్నగా కట్ చేస్తాను. సన్నగా కట్ చేశాక సన్నగా కట్ చేస్తే కూర తొందరగా ఉడికిపోద్ది. టమాటాలు అయితే పచ్చిగానే ఉంటాయి. పొండుగా ఉంటే తొందరగా ఉడికిపోద్ది. కానీ పచ్చిగానే ఉంటాయి టమాటాలు. ఇంకా పిల్లలు అయితే ఇంకా 12ంటికల్లా వచ్చేస్తారు. 12:30కి. ఇంకా 12:30కి వచ్చే లోపల ఇంకా నేను వంట చేసి పెడతాను. ఇంకా టమాటా ముక్కలు సన్నగా కట్ చేస్తున్నాను. టమాటాలు లోపల తిరుమాతలో కావాల్సిన ఉల్లిగడ్డ కోసేస్తున్నాను. సన్నగా కట్ చేస్తాను. పులుసు పెడితేనో సన్నగా కట్ చేస్తాను. ఎప్పుడైతేనో బారుగా కోస్తాను. బాడు ముక్కలు ఈ ఎండాకాలం అయితే పొద్దున అన్నం కూర వండేసుకుంటున్నాను. 10ంటికల్లా వంట చేసుకుంటున్నాను. 10ంటికల్లా ఎండ వచ్చేస్తున్నాయి. ఇంకా వంట అయిపోద్ది నాకు కూడా. అన్నం మట్టుకి తర్వాత వండుకుంటాను. పిల్లలు వచ్చే ముందు 1 గంట. కూర మట్టుకు వండి పక్కన పెడతాను. నేను తిరుమాతలో కావాల్సిన అన్నీ ఒకసారి శుభ్రంగా కరివేపాకు ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ ఒక చాట పెడతాను. ఇంకా తర్వాత వంకాయ ముక్కలు లాస్ట్కి పోతాను. ఎందుకంటే వంకాయ ముక్కలు కలర్ మారిద్ది. ఇంకా నీళ్ళు మార్చాను. దాంట్లో కొద్దిగా తాలు తీసుకోవాలి, 2 స్పూన్లు. ఇంకా వంకాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేస్తే కూర కూడా చూడటానికి బాగుంటుంది, తొందరగా ఉడికిపోద్ది. దాంట్లో వంకాయలు సగం బాగలేదు, సగం బాగానే ఉంటాయి. ఎక్కువ వంకాయలు పురుగులు పట్టేసినాయి వంకాయ ముక్కలు. ఇంకా బాగున్న వరకు కోసేసాను. అవి చూసారా ఎంత నల్లగా ఉందో, పురుగు బాగా పట్టేసింది.
కానీ వంకాయ కూర చెప్పడు, పిల్లలకి వంకాయ టమాటా అంటే చాలా ఇష్టం, అందుకే వంకాయ టమాటా వండేసాను. మామూలుగా అయితే సగం వంకాయలు పాడైపోయాయి. ఇంకా వాళ్ళు ఇష్టమైన కూరలే వండాలి, ఎందుకంటే ఇష్టమైన కూరలు వండితే కొద్దిగా అన్నం కడుపు నిండా తింటారు. అందుకే పిల్లలకి ఇష్టమైన కూర వండుతాను. ఇంకా వంకాయ ముక్కలు కోసి పక్కన పెట్టేశాను. చూసారా, సగం పాడైపోయిన వంకాయ ముక్కలు. ఇంకా నేను తిరుమత రెడీ చేస్తున్నాను. దాంట్లో కొద్దిగా తిరుమత గింజలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుంటే అల్లం పేస్ట్ చేసుకోవచ్చు, కానీ ఇంట్లో అల్లం పేస్ట్ అయిపోయింది. అందుకని నేను ధనియాల పొడి నూరాను, ధనియాల పొడి వేసుకున్నాను. ఈ లోపల టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాయి కదా, ఇంకా టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ లోపల నేను పొద్దున బట్టలు నానబెట్టేశాను. ఇంకా అన్నం కూర వండాక బట్టలు ఉతికేసుకుంటాను పైకి వెళ్ళి. ఇంకా ఈ లోపల పిల్లలు కూడా వచ్చేస్తారు. ఈ లోపల మనం టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకుని మొత్తం వేసేయాలి. వేసేసాక తర్వాత మూత పెడతాను. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టాక వంకాయ ముక్కలు వేస్తాను. ఇంకో 5 నిమిషాలు ఉన్నాక తర్వాత వంకాయ ముక్కలు వేసాను. ఈ లోపల ముక్కలన్నీ బాగా కలిపేసాక మంట తగ్గించి మూత పెట్టాలి. అప్పుడు ముక్కలు తొందరగా ఉడికిపోద్ది. నేను ఇంకా మంట తగ్గిస్తాను, మంట తగ్గించి మూత పెడతాను. ఇంకొక 5 నిమిషాలు ఆగి ఇంకా పసుపు వేస్తాను. కొద్దిగా పసుపు వేసి తర్వాత బాగా ముక్కలు కలిపే వరకు ఇంకా బాగా కలుపుతాను. గంట పెట్టి బాగా కలిపి ఇంకా మంట తగ్గించి మూత పెడతాను. ఈ లోపల మనం ఇంకేమైనా పని చేసుకుంటాను. ఈ లోపల ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. ఈ లోపల ఉడికిపోయింది కూర. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను. ఇంకా ఈ లోపల ఉడికిపోయింది. ఇంకా అన్నం కూడా పొయ్యి పెట్టాను. దాంట్లో కొద్దిగా మసాలా వేసాను, ధనియాల పొడి, జీలకర్ర పొడి. లోపల నేను అన్నం శుభ్రం కడిగి మూత పెట్టాను.